బుజ్జమ్మ ఛానల్. ఈ రోజు మనం ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. ఉగాది తెలుగువారి కొత్త సంవత్సర పండుగ. ఉగాస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనములు అనబడే ఆయన ద్వయ సంయుతం. యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది వసంతాలకు గల అవినాభవ సంబంధం. సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికములకు ఉషా దేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. ఆర్ఎస్ఎస్ సంస్థాగత స్థాయిలో వారు అధికారికంగా జరుపుకునే 6 పండుగలలో ఇది ఒకటి. ఇతర 5 పండుగలు హిందూ సామ్రాజ్య దినోత్సవం, మకర సంక్రాంతి, సంక్రాంతి, గురు పూర్ణిమ, రక్షాబంధన్ మహోత్సవగా ఉన్నాయి. ఉగాది పుట్టు పూర్వోత్తరాలు చూసినట్లయితే వేదాలను హరించిన సోముకుని వధించి మధ్య అవతారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చనని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాసాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లన కారణాన ఆ యోధగ్రని స్మృత్యార్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయనుమానంగా ఉంటుంది. కోయిలలు కుహు కుహు అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగు వారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం. తీపి, మధురం, పులుపు, ఆమ్లం, ఉప్పు, లవణం, కారం, కటు, చేదు, తిక్త, వగరు, కషాయం అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలుగున్నవి వాడుతుంటారు. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగ గుడి పడ్వాగా పేరు పొందింది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పాడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖి గాను, బెంగాలీలు పోయిలా బైశాఖ్ గాను జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవని చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలయాలను స్థూలంగా తమ భావ జీవితం క్రమం తెలుసుకొని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతారు. ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది. రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం. గోదావరి జిల్లాలో ఉగాది పచ్చడి చేసే విధానం. గోదావరి జిల్లాలలో చేసే ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: వేప పువ్వు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, కొబ్బరి కోరు 1 కప్పు, బాగా మగ్గిన అరటి పండ్లు 6, మామిడికాయ 1, కొత్త కారం చిటికెడు, ఉప్పు 1/2 స్పూను, శనగల పుట్నాల పప్పు పొడి 1 కప్పు, చింతపండు, నిమ్మకాయ, కొద్దిగా చెరుకు ముక్కలు, వేయించిన వేరుశనగ పప్పు 1/2 కప్పు,
చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి. వేప పువ్వు తప్పించి మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేప పువ్వు కలపాలి. యుగ యుగాల ఉగాది. రామాయణంలో చైత్రం 12వ నెల. రాముడు ఋతువులన్నీ గడిచి 12వ నెల అయిన చైత్ర మాసంలో శుద్ధ నవమి నాడు జన్మించినట్లు బాలకాండలో ఉంది. దీనిని బట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది. మార్గశిర పుష్య మాసాలు ఉన్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని కౌత్యుడు మతం. అమరసింహుడు అమరకోశము కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే మొదటి ఋతువని అన్నాడు. మార్గశిర మాసానికి అగ్రహాయనికః అనేది పర్యాయ పదం. అగ్రంలో హాయనం కలది అంటే సంవత్సరం అంతా ముందుండేది, లేక సంవత్సరాగ్రంలో ఉండేది. అంటే మన సంవత్సరాది మార్గశిర పుష్య మాఘ పాల్గొన చైత్ర వైశాఖాల వరకు డేకుతూ వచ్చిందనడం స్పష్టం. అంటే ఆశ్వీజామావాస్య, కార్తీక పూర్ణిమ, మార్గశిర పుష్యాలలో సంక్రాంతి పండుగ, మాఘ పూర్ణిమ, పాల్గొన పూర్ణిమ, హోలీ పండుగ, వసంత పంచమి, వైశాఖ పౌర్ణమి ఇవన్నీ సంవత్సరాదులే. రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సంవత్సరం ప్రారంభించే ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తర పదంలో సూర్యమాన సంవత్సరాదికి బైశాఖి అంటే వైశాఖి అనే వ్యవహారం ఉంది. భారతంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అనే గణన ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధ్రువపరుస్తాయి. కృతయుగం వైశాఖ తృతీయ నాడు, త్రేతాయుగం కార్తీక నవమి నాడు, ద్వాపర యుగం ఆశ్వీజ త్రయోదశి నాడు, కలియుగం పాల్గొనం పౌర్ణమి నాడు పుట్టాయని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు వీటిని యుగాదులు అంటారని అన్నట్టు ఉంది. ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక సాయనాలు ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి. విషవత్తుని బట్టి విషువత్ మారిన మనం ఇప్పటికి చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అంటున్నాము. రామాయణ కాలంలో వైశాఖ జ్యేష్ఠాలు వసంతం. భారత కాలంలో విషువత్ చలించడం వల్ల చైత్ర వైశాఖ మాసాల్లో పడ్డది. అంటే భారత కాలంలో విషువత్ మృగశిరంలో వచ్చి వరాహమిహురుని కాలానికి అశ్విన్యాదికి చలించింది. కనుకనే విష్ణు పురాణం మేషాదౌచ మృగాదౌచ మైత్రేయ విషవః స్థితాః అని చెప్పింది. తర్వాత మారుతూ వచ్చిందనే కదా నేడు మాఘ మాసంతోనే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చైత్ర వైశాఖ మాసాలలో ఎండలు నేడు ధర్మ సింధువు కారుడు ఉగాది కాలానికి వేపకొళ్ళు తినడం చేయమన్నాడు. కానీ మన ఉగాది కాలానికి వేప చిగుళ్ళు ముదిరి పూత కూడా రాలిపోయి పిందెలు పుడుతున్నాయి. వరాహమిహురుడు క్రీస్తు శకం 5వ శతాబ్ది నాడు తనకు కొన్ని శతాబ్దాల ముందే విషువత్ మృగశిర నుండి అశ్విని నక్షత్రం ప్రథమ పాదానికి రావడం గుర్తించాడు. వేదాంగ జ్యోతిష్య కాలం కంటే ప్రాచీనమైన కాలంలో సంభవించడం చేత ఆనాటి నుంచి ఉత్తరాయణం దేవమాన దినం ప్రారంభం కావడం ప్రాచీన సంప్రదాయం కనుక అదే వసంతకాల ప్రారంభమగును. ఆనాడే సంవత్సర ప్రారంభంగాను నిర్ణయించి మాస ఋతు సామరస్యం చేశాడు. వసంత విషుత్కాలం చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట. కానీ మన ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపద నుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని నెలగా పరిగణిస్తున్నాము. నాటి నుంచి నేటి వరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది. వరాహమిహురుడు వసంత విషువత్తును బట్టి ఋతుమాస సామరస్యం సాధించాడు. కానీ అప్పటి నుంచి వసంత విషువత్ 23 డిగ్రీలు వెనక్కు వస్తూ ఉంది. సంక్రమణం ఇది మార్గశిర పుష్య మాఘ మాసాల మధ్యన వచ్చేది. విషువత్కాలం అంటే పగలు రాత్రి సరి సమానంగా ఉండే కాలం. సమరాత్రిం దివే కాలే విషువత్ అన్నాడు అమరసింహుడు. ఈ విషువత్తులు 2, మకర సంక్రాంతి అలాంటి విషువత్తులలో 1. ఈనాటి నుంచి ప్రకృతిలో కొత్త మార్పులు కలగడం ఆరంభం అవుతుంది. ఈ విషువత్ నిర్ణయంలోనూ మతభేదం ఉంది. కటక విషువత్ నుంచి దక్షిణాయనం, మకర విషువత్ నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతాయని నేటి సంప్రదాయం. కానీ పూర్వం ఆశ్లేష రథం నుంచి దక్షిణాయనం,
ధనిష్ట ప్రథమ పాదం నుంచి అంటే అభిజిత్తుతో సహా లెక్కబెడితే కుంభం నుంచి ఉత్తరాయణం, సింహం నుంచి దక్షిణాయనం ఉండేవని ఇప్పుడు అవి కటకాలకు మారాయని వరాహమిహిరుడు బృహోత్సంహితలో తెలిపాడు. మనకొక సంవత్సరం అయితే దేవతలకు ఒక దినం. వారి దినం మేషంతో ప్రారంభమవుతుంది. తొలతో రాత్రి కనుక నేడు మకర కటకాల నుంచి ఉత్తర దక్షిణాయనాలు చెబుతారు అని శ్రీ పత్యాచార్యుడు అన్నారు. మనం ఉత్తర ధ్రువం ప్రాంతం నుంచి బయలుదేరామను అనువాదం. నిజమైతే మనం ఉత్తర ధ్రువ ప్రాంతం నుంచి బయలుదేరామనువాదం. నిజమైతే మేష విషత్తు నుంచి మనకు దినం ప్రారంభం కావడం, 6 నెలలు చీకటి 6 నెలలు వెలుతురు ఉండే దినం మొదలు కావడం నిజం. మనం ఉత్తరార్ధగోళం వారం కనుక మేషంలోనే మనకు సూర్యోదయం. భూమధ్య రేఖపై సూర్యుడుండే దినం విషువత్. మానవుడు ఋతువులు తన లెక్కలకు ముందు వెనుకలుగా రావడం చూచి సూర్యాచారాన్ని తక్కిన గ్రహాల చారాన్ని లెక్కలు కట్టసాగాడు. సూర్యుడు విషువత్తులో ప్రవేశించిన నాటి నుంచి లెక్క కట్టి రాసులు విభజించారు. ఈ విధంగా నభోమండలం 12 భాగాలు అయినది. ఆ రాసులతోనే మాసం సంకేతం చేసుకున్నాడు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడానికి దాదాపు 30-31 దినాలు అవుతుంది. కానీ చంద్రుని వృద్ధి క్షయాలతో ఏర్పడిన నెలకు తర్వాత సూర్యమానపు నెలకు క్రమంగా నెలవార రావడం మొదలైంది. చంద్రమానానికి 19 సంవత్సరాలకు 7 అదనపు నెలలు చేర్చి 2 మానాలను సర్దుకోవాల్సి వచ్చింది. కనుకనే ప్రతి 3వ ఏట చంద్రమాన సంవత్సరంలో ఒక అధిక మాసం వస్తూ ఉంటుంది. నిజానికి చంద్రమానమే వేదకాలం నుంచి ఆచరణలో ఉన్నదేమో. సౌరమానం వ్యవహారంలో ఉన్న ప్రాంతాలలో వైదిక కర్మలకు చంద్రమానాన్ని అనుసరించడమే దీని ప్రాచీనతకు ప్రమాణం. అగ్ని పూజకులైన పార్సీలు ఎప్పుడో నుంచి మన నుంచి విడిపోయిన వారు. వారి సంవత్సరాది నౌరోజ్, అది కూడా వసంత మాసంలో దాదాపు ఉగాది దరిదాపులలోనే రావడం కూడా చంద్రమానం ప్రాచీనతకు నిదర్శనం. ముస్లింలు ఏ దేశం వారైనా పూర్తిగా చంద్రమానాన్ని వారే కనుకనే వారి పండుగలు ఒకసారి చైత్రంలో మరొకసారి వైశాఖంలో మారుతూ ఉంటాయి. చాళుక్యుల కాలంలో మాత్రం సూర్యమానం ఆంధ్రదేశంలో అధిక వ్యాప్తిలో ఉండేదట. ఇప్పుడు మన దేశంలో సౌరమానాన్ని వంగ, తమిళ, కేరళ, పంజాబు, సింధు, అస్సాం వారు అనుసరిస్తున్నారు. మేష విషువత్తే దైవత దినానికి అంటే సంవత్సరార్థానికి ప్రారంభమైనప్పుడు భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో సూర్యుడు లంకానగరంలో వసంత ఋతువు శుక్లపక్ష ప్రతిపత్తు నాడు ఉదయించటం వల్ల భూమధ్య రేఖపై ఉండటాన్ని బట్టి ఆనాడే ఉగాది అనడం వల్ల సంవత్సరం వసంత ఋతువుతో ప్రారంభిస్తుందని యజుర్వేదం ఒకవైపు ఘోషిస్తూ ధర్మసింధు, నిర్ణయ సింధు కారులు ఈ ఉగాది పండుగ సంవత్సరాది పండుగ అనడం మాత్రమే కాక నిర్ణయ సింధుకారుడు శుద్ధ పాడ్యమి నాడి నుంచి అమావాస్య వరకు గల కాలమే నెల అని నిర్ణయించినప్పుడు వివిధ విధాల సంవత్సరాదులేమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ ఋతు నిర్ణయంలోనూ సంవత్సరాది నిర్ణయంలోనూ ప్రాచీన కాలంలో వివిధ ఆచారాలు ఉన్నాయనడమే దానికి సమాధానం. ఒకప్పుడు కార్తులను బట్టి ఋతు నిర్ణయం జరిగేది. వేదంగ జ్యోతిష్ కాలంలో ధనిష్ట కార్తీతో ప్రారంభమైన శిశిర ఋతువుతో మాఘ పూర్ణిమ నుండి 2 నెలలతో మొదటి ఋతువు సంవత్సరం ప్రారంభమయ్యేది. ఇది ఉత్తరాయణ ప్రవేశకాలం కూడాను. ఇది పరాశరుడు మతం. సంవత్సరాది పండుగ మాట సరే, ఉగాది అనే మాట ఏమిటి? యుగం అంటే కాలం, తదాది యుగాది. మన తోటి వారైన కన్నడులు నేడు యుగాది అని యకారాదిగానే దీనిని వ్యవహరిస్తారు. యకారాది పదాలు తెలుగు భాష సంప్రదాయం కాదు కనుక ఉగాది అయి ఉంటుంది. ద్రావిడ మూలాలు. ఉగాది ప్రాముఖ్యం చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మర్త్య అవతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించి సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చనని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింపజేశాడన్నది పెద్దల భావన. అంతేకాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాథ. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అనగా నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది. ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది.
యుగము అనగా ద్వయము లేక జంట అని కూడా అర్థము. ఉత్తరాయణ దక్షిణాయనములు అనబడే ఆయన ద్వయ సంయుతం యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది సంవత్సరాది యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. ఒక తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పోయిల్ బైశాఖ్ గాను జరుపుకుంటారు. ఉగాది ఆచారాలు ఈ రోజున వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనము, ఆర్య పూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.